దాంతోపాటు ఈ సౌత్ జోన్ ఏదైతే బెంగళూరు హైవే ఉందో, సో ఎక్కడా లేనటువంటి డెవలప్మెంట్ మంచిగా జరుగుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్కి ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి శంషాబాద్ కానీ, షాద్ నగర్ కానీ, బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, జడ్చర్ల కానీ హ్యావింగ్ 5 సైజెస్ అండి. ఒక సింగిల్ లైన్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లు 5 ఉన్నాయండి మనకి. ఈ 5 జోన్లు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఈరోజు 3 to 4 lakhs పీపుల్ ఉన్నారని, నెక్స్ట్ 3 to 4 yearsలో అది డబల్ అవుతుందండి. సో అంటే నెక్స్ట్ 5 to 6 yearsలో ఒక 10 lakhs పీపుల్ అన్నది షటిల్ చేస్తారండి ఆ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి. ఇప్పుడున్నటువంటి మనకి ల్యాండ్ బ్యాంక్ కానీ, రెసిడెన్షియల్ ఏరియా కానీ, కమర్షియల్ ఏరియా కానీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ అనేది డబుల్ అయినప్పుడు, సో దానికి తగ్గట్టు డిమాండ్ అనేది ఎంత క్రియేట్ అవుతుంది, ఎంత అక్కడ మనకి పాపులేషన్ అన్నది పెరుగుతుంది కూడా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు అండి. సో మోస్ట్లీ దీంతోపాటు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి మనకి ఏవైతే మైక్రోసాఫ్ట్ డేటాబేస్ సెంటర్ కానీ, అదాని డేటాబేస్ సెంటర్ కానీ, రిలయన్స్ డేటాబేస్ సెంటర్స్ కానీ, దీంతోపాటు మనకి ఐటీ సెగ్మెంట్ సంబంధించినవి కానీ ఎన్నో డెవలప్మెంట్స్ అన్నది ఈ లైన్లో మనకు ఉందండి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు ముంబై హైవేకి కానీ, ఈ ఫ్యూచర్ సిటీకి కానీ మిడిల్లోని ఈ బెంగళూరు హైవే ఉండటం, సౌత్ ఇండియా మొత్తానికి కనెక్ట్ అవటం, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉందండి. సెకండ్ క్యాపిటల్ కింద మనం హైదరాబాద్ నుంచి తీసుకురావాలన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. సో ఈ RRR వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ బ్యాంక్ అన్నది అవైలబిలిటీ రావడం వల్ల, కనెక్టివిటీ పెరగడం వల్ల డెవలప్మెంట్ పెరగడానికి మంచి ఛాన్స్ ఉంది. దట్టు బెంగళూరు హైవే లొకేషన్లో సౌత్ జోన్లో విపరీతమైనటువంటి బజ్ కానీ, డిమాండ్ కానీ ఇప్పుడు ఈరోజు క్రియేట్ అయ్యిందండి మనకి.